నిత్య జీవితంలో సైకాలజీ అనగానే ప్రతి ఒక్కరికి ఏదో చెప్పరాని మానసిక సంచలనం కలుగుతుంది. సామాన్యులు తమకు అర్థం కాదనుకొని పట్టించుకోరు. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ మన అనుభవాల ప్రభావం చాలా ఉంది. ఇందులో కొన్ని మంచి చేయవచ్చు, మరికొన్ని చెడు చేయవచ్చు. మన ఉత్సాహానికి, నిరుత్సాహానికి కారణభూతమైన అంతర్గత శక్తిని అర్థం చేసుకోవాలంటే సైకాలజీ గురించి తెలుసుకోవాలి. మనకందరికీ సామాన్య శాస్త్రం చిన్నప్పటి నుంచి నేర్పుతారు. అట్లాగే సాంఘిక శాస్త్రం కూడా అన్ని స్థాయిలలో పాఠ్యాంశంగా ఉంది. ఈ రెండు శాస్త్రాలు వేరు వేరు దిశలుగా పయనించి వాటి పరిధిలో అవి మనకు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. మన శరీర పనితీరును గూర్చి సామాన్య శాస్త్రం వివరిస్తే, సాంఘిక జీవనం గూర్చి సాంఘిక శాస్త్రం చెబుతుంది. ఈ రెండు శాస్త్రాల సారాంశాన్ని మన మనసు సంగ్రహిస్తుంది. ఈ విజ్ఞానాన్ని మన అనుభవాలతో మిళితం చేసి సమస్య పరిష్కార శక్తిని ప్రసాదించే శాస్త్రాన్నే సైకాలజీ అంటారు. అనగా సైకాలజీ శాస్త్రము ఇటు సామాన్య శాస్త్రాన్ని, అటు సాంఘిక శాస్త్రాన్ని అనుసంధానం చేసి మన కార్య విధాన రూపకల్పనకు తోడ్పడుతుంది. మన మెదడు, మనస్సు, జ్ఞాపశక్తి, తెలివితేటలు, ఆలోచన సరళి, ప్రవర్తన విధానము మొదలైన విషయాలను గూర్చి తెలియజెప్పే శాస్త్రాన్నే సైకాలజీ అంటారు. సామాన్య శాస్త్రాన్ని, సాంఘిక శాస్త్రాన్ని కలిపే శాస్త్రమే సైకాలజీ. వ్యక్తి యొక్క సమస్య పరిష్కార శక్తి శైశవ దశలోని అనుభవాల, జ్ఞాపకాల పునాదులపై రూపకల్పన చేయబడుతుంది. పసితనంలోని అనుభవాల, జ్ఞాపకాల మనస్సులో నిక్షిప్తం చేయబడి భావి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అనగా మన ఊహల వెనుక ప్రవర్తనను ప్రేరేపించడానికి బలమైన శక్తి మనలోనే ఉంది. ఆ శక్తి సైకాలజీ. ఆ శక్తిని గురించి తెలుసుకుంటే మన లోపాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని తేలికగా సరిదిద్దుకోవచ్చు. అట్లాగే ఇతరులను కూడా అర్థం చేసుకోగలుగుతాము. మనల్ని మనం అర్థం చేసుకొని ఇతరులను అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తే సమస్యలను తేలికగా పరిష్కరించుకోవచ్చు. సమాజంలో కనిపించే సంఘర్షణలన్నింటి అట్టి అవగాహన లోపం వల్లే ఏర్పడతాయి. మనకెదురయ్యే ప్రతి సమస్యను మనలో మనం సంప్రదించుకొని ఇతరులతో సంప్రదించి సామరస్య ధోరణులతో పరిష్కరించుకోవచ్చు. మనలో మనం సంప్రదించుకునే నైపుణ్యాన్ని సంతరించుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని సైకాలజీ అంటారు. సైకాలజీ సహాయంతో ఎంత క్లిష్ట సమస్యనైనా తేలికగా పరిష్కరించుకోవచ్చు. మనం ఆనందిస్తూ మన ఆనందముతో ఇతరులను కూడా భాగస్వాములను చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి సైకాలజీ అవసరం చాలా ఉంది. సైకాలజీ మనకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ సైకాలజీ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రేరణ, స్పందన గురించి తెలుసుకుందాం. సైకాలజీ అనగానే మనసుకు సంబంధించిన విషయమని తెలుస్తుంది. ఇది మిద్దంగా సైకాలజీని గూర్చి సమగ్ర అవగాహన అందరికీ ఉండదు. అనేక అపోహల మూలంగా సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఎక్కువ మంది కృషి చేయరు. సైకాలజీ మనసుకు సంబంధించిన అంశాలను విశదీకరిస్తుంది. కానీ మనస్సు తనను గూర్చి తాను తెలుసుకోవడానికి ఉత్సాహం కలిగి ఉండదు. అందువల్ల ఎక్కువ మందికి మనసును గూర్చి తెలుసుకోవాలని వాంఛ ఉండదు. నిత్య జీవితంలో ప్రేరణలకు మనం స్పందిస్తాము. ప్రేరణలను విశ్లేషించి తగు విధమైన స్పందనలను కలగచేయడంలో మనస్సు ప్రధాన పాత్ర వహిస్తుంది. మనసును గురించి తెలుసుకుంటే మన స్పందనలోని నాణ్యతను వృద్ధి చేసుకోవచ్చు. అడుగడుగన మనకెదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంలో ఇతరులతో సంప్రదించవలసి ఉంటుంది. సమస్య పరిష్కార శక్తి సంప్రదింపుల చాకచక్యంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులతో సంప్రదింపులు జరపడానికి వారి భావావేశానికి స్ఫూర్తినిచ్చే అనుభూతులను అర్థం చేసుకోగలగాలి. అనగా ఇతరుల మనసును తెలుసుకోగలిగిన వారు సమస్యలను తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా కీలక సమస్యలు ఎదురైనప్పుడు వ్యక్తులు స్పందించే విధంలో కొన్ని నిర్దిష్ట పోకడలు కనిపిస్తాయి. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, పరిసరాలు ఏదైనా ఒక వ్యక్తి ఎక్కువ సందర్భాలలో ఒకే విధంగా స్పందించటం సహజం. జీవిత నాటకానికి అవసరమైన స్పందనా ధోరణిలు అతి చిన్న వయసులోనే రూపురేఖలు దిద్దుకుంటాయి. అందువల్ల ఇతరులను అర్థం చేసుకోవడానికి వారి స్పందనా ధోరణిని విశ్లేషించగలగాలి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే వారితో వ్యవహరించవలసిన తీరును నిర్ణయించుకోవచ్చు. అప్పుడు సంప్రదింపులు సులభంగా కొనసాగుతాయి. ఇతరులతో సంప్రదింపులు జరిపే నైపుణ్యం వృద్ధి చెందనప్పుడు సంఘర్షణలకు దిగవలసి వస్తుంది. సంఘర్షణలు సమస్య పరిష్కార శక్తిని కుంటపరుస్తాయి. తత్ఫలితంగా సమస్యల విషయం వలయంలో చిక్కుకొని బాధపడవలసి వస్తుంది.
అట్టి బాధ మానసిక ఒత్తిడిగా స్థిరపడుతుంది. మానసిక ఒత్తిడులు అనేక రుగ్మతలకు కారణభూతం అవుతాయి. సైకాలజీ మానసిక ఒత్తిడులను మూల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటిని నివారించడానికి మనం చేసే కృషికి అండగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి సైకాలజీ తోడ్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.